హలో అండి అందరికీ నేను విష్ణు బాబాయ్ వెల్కమ్ బ్యాక్ టు వీసీ మీడియా. ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది కానీ మొత్తం ఫైర్ గా నడుస్తుంది. అటు విరాట్ కోహ్లీ తర్వాత ఇటు ఆస్ట్రేలియన్ ఫ్యాన్స్ మొత్తం ఎట్లా ట్రోల్ చేస్తున్నారు అంటే అక్కడ బౌండరీ దగ్గరికి వచ్చిన అక్కడ మామూలుగా చాలా అంటే చాలా చేస్తారు కానీ విరాట్ కోహ్లీ మాత్రం ఏ మాత్రం తగ్గుతలేడు. ఇప్పుడు జస్ట్ విరాట్ కోహ్లీ అవుట్ అయిన తర్వాత కూడా ఎవరో ఫ్యాన్స్ కొంచెం వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడితే కొంచెం విరాట్ కోహ్లీ వచ్చి కొంచెం వాళ్ళని సీరియస్గా చూడడం జరిగింది. మీకు స్క్రీన్ మీద చూడండి ఒకసారి ఆ వీడియో. ఇట్లా జరుగుతుంది ఆస్ట్రేలియాలో. ఇదేంటంటే మనం ఒక ప్లేయర్కి ఎప్పుడైనా కానీ ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి, అది చాలా మిస్ అవుతుంది. నిన్న విరాట్ కోహ్లీ చేసింది కూడా ఒక రకంగా తప్పే, ఎందుకంటే కొత్తగా ఆస్ట్రేలియన్ డెబ్యూట్ ఓపెనర్ అనేసి కొత్తగా మంచిగా ఆడిండు. అతను అవుట్ అయిన తర్వాత కొంచెం విరాట్ కోహ్లీ ప్రవర్తించిన తీరు కొంచెం కరెక్ట్ కాదనేసి నెటిజన్స్ లో చాలా మంది చెప్తారు. ఆ వీడియో చాలా వైరల్ అవుతుంది. విరాట్ కోహ్లీ ఇట్లా చేయడం కరెక్ట్ కాదు, ఇంత పెద్ద ఇండియన్ క్రికెటర్ ఇట్లా చేయడం తప్పు అనేసి చాలా మంది నెటిజన్స్ చెప్పడం జరుగుతుంది. కానీ అటు ఆస్ట్రేలియన్ ఫ్యాన్ చూసుకుంటే విరాట్ కోహ్లీని కాదు కదా, ప్రతి ఇండియన్ ప్లేయర్ ని చాలా ట్రోల్ చేస్తారు అక్కడ. తర్వాత ఇష్టం వచ్చిన మాటలు అంటారు. సో అవన్నీ తట్టుకుని వాళ్ళు మ్యాచ్ ఆడుతారు. కానీ అయినా ఆస్ట్రేలియా కొంచెం ముందంజలో ఉంది. దగ్గర 470 వాళ్ళు కొట్టిర్రు. ఇప్పుడు మన ఇండియన్ వచ్చేసి 160 ఫర్ 5 వికెట్స్ వెళ్ళిపోయినాయి. సో ఇంకా నడుస్తుంది మ్యాచ్, కానీ మొత్తం రసవతనంగా సాగుతుంది ఈ టెస్ట్ మ్యాచ్ అనేది. సో చూడాలి లాస్ట్కి ఎవరు విన్ అవుతారు ఈ టెస్ట్ మ్యాచ్. ఎందుకంటే మాక్సిమం ఇండియా అనేది గట్టి పోటీ ఇస్తే మాక్సిమం డ్రా అవ్వచ్చు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ పెద్ద స్కోర్ కొట్టిర్రు. ఇప్పుడు పెద్ద స్కోర్ మనం ఆ పెద్ద స్కోర్ కొట్టిన తర్వాత కూడా మనం వాళ్ళకు ఇంకా లీడ్ ఇవ్వాలి. కాబట్టి మనం ఇంకా ఎవరన్నా ఇప్పుడున్న రిషబ్ పంత్ కానీ జడేజా కానీ వీళ్ళందరూ కొంచెం మంచిగా ఆడి కొంచెం మంచిగా ఇండియన్ టీంని ఒక మంచి పొజిషన్లో ఈ బాక్సింగ్ డే టెస్ట్లో మంచి నిలుస్తారనేసి ఆశిద్దాం. కానీ కొంచెం ఎవరన్నా కానీ కొంచెం చూడండి, ఎందుకంటే అటు ఇండియన్ ప్లేయర్స్ ఇప్పటికే వాళ్ళు కొంచెం అక్కడ ఆస్ట్రేలియన్ స్లెడ్జింగ్ కానీ లేకపోతే ఇక్కడ మ్యాచ్ కొంచెం వికెట్లు పోవడం కానీ ఇప్పటికే కొంచెం ప్రెషర్లో ఉంటారు. ఇప్పటికీ కొంతమంది ఏంటంటే రోహిత్ శర్మ అవుట్ అవ్వడంతో రోహిత్ శర్మ పని అయిపోయింది, రోహిత్ శర్మ రిటైర్మెంట్ ఇచ్చేస్తే మంచిది అనేసి అప్పుడే ట్రెండింగ్ చేస్తారు. ఆలోచించాలి, ఎందుకంటే వాళ్ళు ఇక్కడున్న వెదర్కి అక్కడున్న వెదర్కి చాలా అంటే చాలా తేడా ఉంటుంది. ఓకే ఆడొచ్చు, కానీ ఎందుకంటే ఒక్కొక్క టైం అట్లా నడుస్తుంది. లాస్ట్ టైం కొంచెం విరాట్ కోహ్లీ టైం చూసి ఒక టైంలో ఒక సంవత్సరం దాకా విరాట్ కోహ్లీ సరిగ్గా ఆడలేకపోయాడు, కానీ దాని తర్వాత మళ్ళీ పుంజుకున్నాడు. సేమ్ అట్లే అవుతుంది. అట్లా అంత మాత్రాన మొత్తానికి రిటైర్మెంట్ ఇచ్చేసేయాలి అనడం కూడా కొంచెం మన ఇండియన్ ప్రజలు కూడా ఆలోచించాలి. సో వాళ్ళు అక్కడ ఆడుతుర్రు, మంచిగా గెలవాలి అని అందరూ కోరుకుందాం. సో ఇది ఈరోజు వీడియో. మీ అందరికి నచ్చుతున్నాం. మీ అందరికి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి అండ్ మా వీసీ మీడియాని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.